నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఇవాళ తుని పట్టణంలో సిఐటియు, అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్, ఆశా వర్కర్స్, మిడ్ డే మీల్స్, ఎల్ఐసి భవన కార్మికులు ఆధ్వర్యంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నేత సంకెళ్ల శ్రీను, తుని అంగన్వాడీ ప్రాజెక్టు వైస్ ప్రెసిడెంట్ ఉమామహేశ్వరి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తమకు ఇచ్చిన ఆదేశాల మేరకు 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, అలాగే 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని, కనీసం వేతనం 26,000కు పెంచాలని, అలాగే పెరుగుతున్న ధరలను అరికట్టాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తమపై పని ఒత్తిడి పెంచుతోంది తప్ప తమ నాణ్యమైన కోరికలు నెరవేర్చడం లేదని, కాబట్టి తన నాణ్యమైన కోరికలు నెరవేర్చాలని డిమాండ్ చేసింది. ముందుగా ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా నినాదాలు చేశారు. అక్కడి నుంచి గొల్ల అప్పారావు సెంటర్ కు చేరుకుని మానవహారం నిర్వహించి ఎంఆర్ఓ ఆఫీస్ కు చేరుకుని తమ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి కార్మికులు సుమారు 500 మంది హాజరయ్యారు. తుని ప్రాజెక్టు అంగన్వాడీ రంగం నుంచి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని పాల్గొనడం జరిగింది. ఈ రోజు జరిగే కార్యక్రమంలోని అంగన్వాడీ రంగము, ఆశా రంగము, మిడ్ డే మీలు, తర్వాత భవన కార్మికుల రంగము, ఇతర సంఘాలు, చిరు వ్యాపారులు అందరూ కూడా ఈ సమ్మెలోని పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ సమ్మె యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి, 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 4 లేబర్ కోడ్లను రద్దు చేసి కార్మికులకు న్యాయం చేయాలి. ఎటువంటి భేషజాలు లేకుండా కార్మికులు తొంగలో తొక్కే ప్రయత్నంలో 12 గంటల పని విధానాన్ని ఈ రోజు అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం చాలా విస్తృతంగా ప్రయత్నాలు చేస్తుంది. 4 లేబర్ కోడ్లను రద్దు చేసేంత వరకు కార్మికులందరూ కూడా ఐక్య పోరాటంతో లేబర్ కోడ్ రద్దు చేసేంత వరకు, 8 గంటల పని విధానాన్ని అమలు చేసేంత వరకు పోరాటం సాగిస్తారు. 4 లేబర్ కోడ్ల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గతంలో లాగా కార్మికులు ఎవరూ కూడా ఇతర సంఘాలతో కానీ ప్రభుత్వం మీద కానీ ఎటువంటి హక్కుల కోసం పోరాటం చేయడానికి వీలు లేని అతి దారుణమైన లేబర్ కోడ్లు ఈరోజు కేంద్ర ప్రభుత్వం అమలు చేయడానికి సిద్ధంగా ఉంది. దీన్ని మేము కార్మికులందరూ కూడా దేశవ్యాప్తంగా వ్యతిరేకించడం జరుగుతుంది. అంగన్వాడీ వర్కర్స్ కి, హెల్పర్స్ కి కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 26,000 వేతనం ఇవ్వాలని కూడా కోరుచున్నాము. ఆశా వర్కర్లు కూడా నిరవధికంగా వాళ్ళ యొక్క సేవల్ని అందిస్తున్నారు. గ్రామాలలోని వాళ్ళను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. కార్మికులకి కనీస వేతనం అమలు చేయాలి. మిడ్ డే మీల్ రంగంలో కూడా చాలా మంది కూడా ముసలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా న్యాయం చేయాలి. ఈ 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని కోరుతున్నాము. 12 గంటల పని విధానాన్ని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వంపై ఈ రోజు నిరసనగా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను మేము జయప్రదం చేయడం జరిగింది. ఈ సమ్మెలో అన్ని కార్మిక వర్గాలు కూడా పాల్గొనడం జరిగింది. దీనికి నిరసనగా తెలియజేసే ఈ సమ్మెని కేంద్ర ప్రభుత్వం గుర్తించి వెంటనే లేబర్ కోడ్లను రద్దు చేసి 44 కార్మికుల చట్టాలని వెంటనే అమలు చేయాలని కోరుతున్నాము. కార్యదర్శిగా పనిచేస్తున్నానండి. నా పేరు ఆర్కేడి భవాని. మాకు సమయం లేదు, పని గంటలు లేదు. 24 గంటలు కూడా పని చేయడం కోసమే మమ్మల్ని 1000 పాపులేషన్కి ఒక ఆశాగా నియమించారు గతంలోని. కానీ ఇప్పుడు ప్రభుత్వం 4,000 పాపులేషన్, 3,000 పాపులేషన్ కూడా ఒక ఆశతో పనిచేయించడం జరుగుతుంది. అలాగే గత 20 సంవత్సరాలుగా కూడా మేము ఆశతోటి ఎదురు చూస్తున్నామండి. కనీస వేతనం 26,000 చేయమని అడుగుతున్నాం. బడ్జెట్ సమావేశాల్లో మా కొరకై కొన్ని బడ్జెట్ విడుదల
చేయమని కూడా అడుగుతున్నాం. అలాగే లేబర్ కోడ్స్ రద్దు చేయాలి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేము సర్వేల్లో తిరిగి ఫీల్డ్ వర్క్ చేసి ఇంటికి వెళ్ళి నైట్ కూడా మేము రెస్ట్ తీసుకోవడానికి లేదండి. నైట్ డెలివరీ కేసు వస్తే తక్షణం ఏ టైంలో అయినా సరే దగ్గరుండి మరి ఈ కేసుని మేము తీసుకెళ్లవలసి వచ్చిన పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మాకు పని లేదు, టైం లేదు. ఏ టైం చేయాలో, ఏ టైంలో పని లేకుండా ఉండాలో కూడా మాకే అర్థం అవట్లేదు. 24 గంటలు కూడా పని కింద ఉంటుందండి. ఇంక ఇంట్లో మాకు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలనే ఉండలేదు. అలాగే ఆన్లైన్ వర్క్ యాప్లు కూడా పెరిగాయి. మరి యాప్ల వర్క్ పెరిగింది, ఆన్లైన్ వర్క్ పెరిగింది. అయినా సరే మాకు జీతం పెంచడం జరగట్లేదు. కోవిడ్లో కూడా ఎంతో కష్టపడి మేము మాత్రం మా రంగం అంతా ఆశా రంగం, హెల్త్ డిపార్ట్మెంట్ ఎంతో కష్టపడి పనిచేసింది, ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టింది. అలాగే ఆశాల్లో కూడా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగైనా సరే ప్రభుత్వం మమ్మల్ని గుర్తించట్లేదు. ఏ విధంగా అయినా సరే ఎక్కువ పనిచేసే రంగం ఆశా రంగం అండి. ఈ రోజు ఆశ లేకపోతే ఒక తల్లి బిడ్డ కూడా క్షేమంగా డెలివరీ అయ్యే పరిస్థితి లేదు. ఒక తల్లి కడుపుతో ఉంటుందంటే ఆ అమ్మాయి మళ్ళీ కనే వరకు కూడా ఆశ అమ్మాయిని కంటికి రెప్పలా కాపాడుకునే పరిస్థితి జరుగుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మా కనీసం మా ప్రభుత్వం మా శ్రమను గుర్తించి వేతనం పెంచాలని 26,000 కేంద్ర ప్రభుత్వం కోర్టు నిర్ణయించిన ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిపి మాకు ఇచ్చినటువంటి వేతనం బడ్జెట్లు పెంచాలని అడుగుతున్నామండి ప్రభుత్వాన్ని. ఈరోజు దేశవ్యాప్తంగా సిఐటియు కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా కాకినాడ జిల్లా తుని ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ఆఫీసులు మొత్తం మూతపడ్డాయి. ముఖ్యంగా కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పేసి కార్మికులు పెద్ద ఎత్తున ప్రతిఘటిస్తూ ఉన్నారు. అలాగే మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కార్మికులు పూర్తిగా అసంభవంగా జరిగింది. కానీ ఆశా రంగం చూసుకున్నా, అంగన్వాడీలు చూసుకున్నా, మిడ్ డే మీల్ వర్కర్ల రంగం చూసుకున్నా కనీసం వేతనాలు పెంచకుండా, బడ్జెట్లో నిధులు పెంచకుండా కార్మికులకు అన్యాయం చేశారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదే పద్ధతిలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో ఉన్నటువంటి మహాత్ముడు పేరును కూడా తొలగించడం అంటే మహాత్మా గాంధీని మరొకసారి హత్య చేసినట్టు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. దీని ప్లేస్ లో వివి రామ్జీ చట్టాన్ని తీసుకొచ్చారు. దుర్మార్గం. గాంధీని చెప్పినటువంటి గాడ్సే పేరుని ఈ రోజు పెట్టటువంటిది మన భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక, పేద, మధ్యత వర్గాలందరూ అవమానించడం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఇప్పటి వరకు 90% నిధులు కేంద్ర ప్రభుత్వమే భరించేది. అటువంటి పరిస్థితులు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ భారాలు పెంచేసి భవిష్యత్తులో ఉపాధి హామీ కార్మికులు పని కూడా లేకుండా పద్ధతిలో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అదే పద్ధతిలో ఈ రోజు కింద మిడ్ డే మీల్స్ కానీ, స్కూల్ ఆయాలు కానీ, పంచాయతీ కార్మికులు కానీ పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళకి కనీస వేతనాలు అమలు అవ్వట్లేదు, పిఎఫ్, పిఎస్ఐ అమలు అవ్వట్లేదు. 3 నెలలకి 4 నెలలకి 1 నెల వేతనం ఇస్తే కార్మికులు ఎట్లా బతుకుతారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అడుగుతూ ఉన్నాం. అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ రంగంలో పనిచేస్తూ ఉన్నారు. మున్సిపల్ కార్మికులు ఏళ్ల తరబడి పనిచేస్తూ ఉన్నారు. కానీ శాశ్వత పద్ధతిలో పనిచేసే కార్మికులందరూ రెగ్యులర్ చేయాలి. అయినా ఈ రోజు మున్సిపల్ కార్మికులు కానీ, పంచాయతీ కార్మికులు కానీ రెగ్యులర్ చేయకుండా వెట్టి చాకరీ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంటున్నారు. బ్రిటిష్ వాళ్ళతో పోరాడి 8 గంటల పనిదినాలు సాధించుకున్నారు. అటువంటి 8 గంటల పనిదినాలు కూడా రద్దు చేసి ఈ రోజు కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా 10 గంటల నుంచి అవసరమైతే 13 గంటలు కూడా పని చేయించుకోవచ్చు అని చెప్పడం అంటే చాలా దుర్మార్గం అని చెప్తా ఉన్నాం. మహిళలకు పగటిపూట భద్రత లేదు. అటువంటి మహిళలతో నైట్ పూట డ్యూటీలు చేయించుకోవచ్చు అని చెప్పడం అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంత దుర్మార్గం ఉందో మహిళల పట్ల వ్యవహరించిందని చెప్తా ఉన్నాం. తక్షణమే లేబర్ కోడ్ రద్దు చేయాలా, కార్మికులందరూ కనీస వేతనాలు అమలు చేయాలా, పిఎఫ్, పిఎస్ఐ ప్రభుత్వ రంగాలు కాపాడాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.